హలో నమస్కారం, వెల్కమ్ టు సినిఫైల్ ఇండియా. ఇప్పుడే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఎవర్ కల్కి 2898 AD సినిమా చూసొస్తున్నాను. స్టారింగ్ ప్రభాస్, దీపికా పడుకోన్, అనాబెన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ఆన్సాంబుల్ ఆఫ్ కాస్ట్, విజయ్ దేవరకొండ, డీక్యూ గెస్ట్ రోల్స్లో, చిన్న చిన్న రోల్స్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఇంతకీ కల్కి స్టోరీ ఏంటంటే అశ్వత్థాముడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు శాపం పెడతాడు. నీకు మరణం ఉండదు, ప్రపంచంలోని నష్టాలు కష్టాలు అన్నీ చూసుకుంటూ సఫర్ అవుతావు, నీకు అదే పెద్ద శిక్ష అని. సో దానికి ఒక పరిహారం కూడా చెప్తాడు అనమాట. పశ్చాత్తాపంకి ఏం చేయాలో కూడా చెప్తాడు. అప్పుడు పాపం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు. సో అశ్వత్థామ ఆ పాపం నుంచి విముక్తి పొందడానికి ఎలా ట్రై చేస్తున్నాడు, ఏంటి అది అనేది దాని గురించి సినిమా అనమాట. నాగశ్విన్ స్టోరీ బాగా మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీ చూస్ చేసుకున్నాడు. ఎందుకంటే మనకి మిథాలజీలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎట్లా అంటే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్ థింగ్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని ఆ హోల్స్ని ఫిల్ చేస్తూ తన ఓన్గా ఒక స్టోరీ రాసుకొని ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై ఎలిమెంట్ని జోడీ చేసి దానికి ఒక మంచి స్టోరీ రాసుకున్నాడు. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, ఆల్దో వాళ్ళ రోల్స్ ఎంత చిన్నవైనప్పటికీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా చేశారు. ఈవెన్ ప్రభాస్ వాజ్ ఓకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం కామెడీ రోల్స్లో చూస్తున్నాము. కాకపోతే ఈ సినిమా కంప్లీట్లీ ఫెయిల్ అయిందని చెప్పాలి, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ డైలాగ్స్ ఆర్ ద నంబర్ 1 కల్ప్రిట్స్ ఈ మూవీకి. అండ్ ఎందుకంటే 3 hour లాంగ్ సినిమాని మనకి ఎక్కడ కూడా క్యారెక్టర్స్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదన్నమాట. ఒక క్యారెక్టర్, సెల్ఫిష్ క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ ఎందుకు సెల్ఫిష్, ఆ క్యారెక్టర్ పర్సనల్ ఆర్క్ ఏంటి, సెల్ఫిష్నెస్ నుంచి మళ్ళీ ఎలా బయటికి వస్తాడు, అసలు ఎవరు క్యారెక్టర్. అండ్ తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ మాత్రమే కాస్త బ్యాక్ స్టోరీ ఉంటుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. అండ్ వేరే క్యారెక్టర్స్ సినిమాలో ఎందుకున్నారో, ఎవరో ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో ఏం అర్థం కాదనమాట. సో బేసిక్గా మ్యాటర్ ఏంటంటే సుప్రీం యస్కిన్ ప్లేడ్ బై కమల్ హాసన్ ఎర్త్లో ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ తీసేసుకొని వాటిని కాపాడుతాను అని చెప్పి సేవ్ చేస్తున్నాను ఎర్త్ని అని ఒక డెల్యూజన్లో ఉంటాడనమాట. అది ఎందుకు ఏంటి తనకు బ్యాక్ స్టోరీ లేకుండా, రీజన్ లేకుండా తను ఏంటంటే ఒక పిల్లల్ని పుట్టించే ఫార్మ్ని, లైక్ ల్యాబ్, టెస్ట్ ట్యూబ్ బేబీస్ని ప్రొడ్యూస్ చేసే ల్యాబ్ అనుకోండి, ఆల్మోస్ట్ అట్లా చేస్తుంటారు. వాళ్ళ నుంచి ఏదో సీరం ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఆ సీరం ఏంటి, ఎందుకు, ఆ సీరంతో ఏమవుతుంది, ఎక్కడ కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ లేదు. సో అందుకని ఏమవుతుందంటే మనకి ఏ ఎమోషన్కి కూడా మనకి ఎవరి మీద కోపం రాదు, అట్ ద సేమ్ టైం ఎవరి మీద జాలి రాదు, ఈ పలానా క్యారెక్టర్ గెలవాలి అనే ఒక ఫీల్ కూడా రాదనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అసలు జీరో ఎఫర్ట్ బేసికలీ. అండ్ తర్వాత ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ ఎడిటింగ్ వాజ్ వెరీ బ్యాడ్ అండ్ చాపీ. ఎందుకంటే మనకి చాలా సబ్ప్లాట్స్ మనకి మూవీలో కనిపిస్తూ ఉంటాయి. ఆ సబ్ప్లాట్స్ అన్నింటినీ ఎట్లా అంటే యాజ్ అన్ ఎపిసోడ్ బై ఎపిసోడ్, మన టీవీ సీరియల్లో ఒక ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకో ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకో ఎపిసోడ్, అట్లా ఎపిసాడిక్గా ఉంటాయి అనమాట. ఎపిసాడిక్గా ఉండి అన్నింటినీ ఒకసారి స్టిచ్ చేసి 1.5 hour మూవీ ప్రొడ్యూస్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా డిజాయింటెడ్గా అనిపించింది. దానికి తోడు యాక్టర్స్ బ్యాడ్ యాక్టింగ్ అండ్ బ్యాడ్ డైలాగ్. మామూలుగా డైలాగ్ ఎట్లా అంటే మనకి మూవీని, స్టోరీని ముందుకు తీసుకెళ్లేదానిలాగా ఉండాలన్నమాట డైలాగ్. కానీ ఈ సినిమాలో డైలాగ్ వాజ్ డౌన్ రైట్ చీజీ అండ్ ఫనీ, నాట్ ఈవెన్ ఫనీ ఇన్ ఎ గుడ్ వే, ఇట్ వాజ్ చీజీ. అండ్ డైలాగ్ డెలివరీ కూడా ఎందుకు నాగశ్విన్స్ క్రియేటివ్ చాయిస్ యాక్టర్స్ని వాళ్ళ ఓన్ డబ్బింగ్ ఎందుకు చెప్పనిచ్చాడో నాకు అర్థం కాలేదు. కానీ తెలుగు రాని యాక్టర్స్ తోటి తెలుగు చెప్పించేసరికి డౌన్ రైట్ ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే మనకు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఒక తెలుగు నేటివ్ స్పీకర్స్ అయితే ఒక పద్ధతిలో చెప్పినప్పుడు ఆ డైలాగ్కి ఎక్కడ పాజ్ ఇస్తారో ఆ డైలాగ్ మధ్యలో దాన్ని బట్టి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో వీళ్ళకి అర్థం కాలేదు, తెలుగు యాక్టర్స్ కాదు కాబట్టి. సో ర్యాండమ్ ప్లేసెస్లో పాజ్ ఇచ్చేసేపటికి ఆ డైలాగ్స్ అన్నిటికీ అసలు ఇంపాక్ట్ లేకుండా పోయింది. యాజ్ అ డైరెక్టర్ నాగశ్విన్, హీ షుడ్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇట్స్ ఓకే, యాక్టర్స్ మిస్టేక్ కాదు అది. ఎందుకంటే యాక్టర్స్ వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళని బ్లేమ్ చేయలేం. యాజ్ అ డైరెక్టర్ నాగశ్విన్ షుడ్ హావ్ టేకెన్ కేర్ అండ్ వాళ్ళతో కరెక్ట్గా వచ్చే వరకు చెప్పించాల్సింది వాళ్ళతో డైలాగ్స్. కానీ అది కాదలేదు సినిమాలో. సో అందుకే ఏంటంటే డైలాగ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, అస్సలు ఇంపాక్ట్ లేదు డైలాగ్కి. అట్ ద సేమ్ టైం Nagaswin as a director was not able to handle this subject properly. Pan India అని హెవీ బడ్జెట్ దాని మీద ఫోకస్ చేసి అటెన్షన్ టు డీటెయిల్, కామిక్ బుక్స్, ఇంగ్లీష్ మూవీస్, నావెల్స్, కార్టూన్స్, యానిమే ఇట్లాంటివన్నీ చదివి అట్లాంటి చిన్న డీటెయిల్స్ని ఇన్స్పిరేషన్ తీసుకొని డిజైన్ అయితే బాగా చేశాడు. కానీ అదే డీటెయిల్ ఇంత పెద్ద సబ్జెక్ట్ తోటి, ఇంత పెద్ద క్యాన్వాస్ మీద, ఇంత పెద్ద ఆన్సాంబుల్ క్యాస్ట్ పెట్టుకొని కూడా నాగశ్విన్ యాజ్ అ డైరెక్టర్ కుడ్ నాట్ జనరేట్ ద సేమ్ ఫీల్ అండ్ ఎమోషన్ యాజ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మూవీ
ఆఫ్ దిస్ స్కేల్. ఐఎమ్ షూర్ ఇట్లాంటి మూవీ రాజమౌళికి కానీ పడింటే మాత్రము ఈ పాటికి అసలు అమేజింగ్గా ఉండేది సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఎమోషన్స్ని ఎలివేట్ చేయడానికి టెర్రిఫిక్ స్కోప్ ఉన్న మూవీ. బట్ ఎక్కడంటే నాగ్ అశ్విన్స్ ఇనబిలిటీ టు హ్యాండిల్ ద సబ్జెక్ట్, హ్యాండిల్ ద క్యారెక్టర్స్, హ్యాండిల్ ది యాక్టర్స్ టోటలీ ఫెయిలియర్ అని చెప్పాలి. సినిమాలో బాగున్నది ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది, చాలా మేకప్ కానీ చాలా బాగా చేశారనమాట. ఆల్దో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, చాలా బాగా సెట్ అయింది. మనకి ఇదేదో డ్యూన్ నుంచి కాపీ కొట్టారని చాలా వచ్చినాయి, అవన్నీ మర్చిపోతాం మనం చూసినప్పుడు. సో చాలా చాలా మంచిగా బ్లెండ్ అయిపోయినాయి అనమాట. అండ్ అన్నెసరీ క్యామియోస్, మూవీస్ లిటెడ్ విత్ అన్నెసరీ క్యామియోస్. ఎస్ఎస్ రాజమౌళి క్యామియో కానివ్వండి, తర్వాత రామ్ గోపాల్ వర్మ క్యామియో, ఇట్ వాస్ టోటలీ అన్నెసెసరీ. దే యాడ్ నథింగ్ టు ద స్టోరీ. జస్ట్ ఏదో మాసెస్ కోసం అని చెప్పి ర్యాండమ్గా 2 డైలాగ్స్ ఏదో ఫన్నీ డైలాగ్ కోసం అని పెట్టినట్టు అనిపించింది నాకైతే. జీరో ఇంపాక్ట్, జీరో యూజ్. అట్ ద సేమ్ టైం సో ఫైనల్లీ సినిమాకి ఒక కొలిక్కి వస్తోంది అని అనుకునే టైంలో కూడా మనకి ఎక్కడ కూడా ఆ ఎలివేషన్ రాలేదు. ఎందుకంటే 2 రీజన్స్. ఫస్ట్ చెప్పా కదా, స్క్రీన్ ప్లేలో, స్క్రిప్ట్లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అస్సలు ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ సీక్వెన్సెస్ కానీ ఏమీ లేదు. ఏదో కొన్ని మోటివేషన్స్ మనకు అర్థమవుతాయి కానీ మెయిన్ క్యారెక్టర్స్వి, బట్ ఆ మోటివేషన్స్ కూడా దే సీమ్ వెరీ సూపర్ఫిషియల్ అనిపిస్తాయి మనకి. సో అందుకని ఏంటంటే మనకి దిస్ ఈజ్ జస్ట్ అ సిల్లీ రీజన్ అని అనిపిస్తుంది అనమాట. అండ్ తర్వాత లాస్ట్కి ఎక్కడైతే ఓకే ఇంట్రెస్టింగ్గా పోతోంది ఈ సినిమా, ఓకే ఐ థింక్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్న టైంకి మనకి సీక్వెల్ చూడాల్సి వస్తుంది. సో అక్కడికి అబ్రప్ట్గా ఎండ్ అయిపోయింది సినిమా. సో బేసిక్ ఏంటంటే మనకి ఈ సినిమాలో వచ్చిన లాట్ ఆఫ్ ఆన్సర్స్ రిమైన్ అన్ఆన్సర్డ్. సో చాలా ఎంటీ ఫీలింగ్తో బయటకు రావాల్సి వచ్చింది నాకైతే మాత్రము. అండ్ ఈ సినిమాని ఈ సీక్వెల్స్ పిచ్చి, పాన్ ఇండియా పిచ్చి ఎందుకో మన వాళ్ళకి నాకు అర్థం కాదు. కానీ దిస్ ఈజ్ జస్ట్ అ డిజాస్టర్ అని చెప్పొచ్చు. 600 crores స్పెండ్ చేశారని చెప్పారు సినిమా. నాకు తెలియదు ఎంతవరకు నిజమో ఆర్ సమ్ ఫేక్ నెంబర్స్ నాకు తెలియదు. కానీ నిజంగా 600 crores ఈ సినిమాకి స్పెండ్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ సారీ టు సే ఇట్ వాస్ నాట్ వర్త్ ఇట్. దీనికంటే 10 ఇంతలు 20 ఇంతలు తక్కువ నా బడ్జెట్ సినిమా మూవీస్ లైక్ హనుమాన్ కానివ్వండి, తర్వాత మొన్నొచ్చిన హిందీ మూవీ ముంజా కానివ్వండి, దాంట్లో చాలా బెటర్గా ఉన్నాయి విఎఫ్ఎక్స్. సో బట్ దిస్ వాజ్ అ టోటలీ డిసప్పాయింటెడ్ మూవీ. అండ్ ఐ డోంట్ నో. సో మీరు హార్డ్ కోర్ ప్రభాస్ ఫ్యాను, మరే మన తెలుగు సినిమా ఇంత తీసేటప్పుడు ఎంకరేజ్ చేయాలరా అన్నప్పుడు చూడాలి, అట్లా కాదండి. సినిమాలు తీస్తారు, మన డబ్బులు ఇచ్చి చూసేది మనము ఇన్ ది ఎండ్. సో మనకి నచ్చిందా లేదా అనేది పాయింట్ అక్కడ. అండ్ అగైన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు నచ్చినా నచ్చకున్నా నేను చెప్పాను. ఈ సినిమాలో స్కోప్ ఉండింది, బట్ అల్టిమేట్లీ ఇట్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ ఎడిటింగ్ అండ్ బ్యాడ్ క్యారెక్టర్స్ arcs written by Nag Ashwin. Unfortunately this movie is possible. ఇంత బడ్జెట్ తోటి, ఇంత బిగ్గెస్ట్ మూవీ తోటి స్పెక్టాకులర్గా ఉండాల్సిన సినిమా స్పెక్టాకులర్గా ఫెయిల్ అయిందని చెప్పాలి. అండ్ సో దట్ ఈస్ మై రివ్యూ ఆఫ్ కల్కి 2898 AD. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, ఐ డోంట్ కేర్. అలాగే ఈ రివ్యూని షేర్ చేయండి. ఈ రివ్యూ చూసిన తర్వాత మీరు సినిమా క్యాన్సిల్ చేసుకొని మీకు ఒక 600 రూపాయలు 1000 రూపాయలు మిగిలితే మాత్రం ప్లీజ్ థ్యాంక్ మీ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.